మైనంపల్లి హనుమంతరావు ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే గత కొంతకాలంగా మైనంపల్లి హనుమంతరావు అంతలా వార్తల్లో ఉంటున్నారు. సో అందులో భాగంగానే నిన్న రాత్రి ఆఫ్టర్ 10 o'clock ఆయన ఒక మెసేజ్ ఆర్ వీడియో ద్వారా ఒక మెసేజ్ పెట్టారు అనుకోవచ్చు. నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉండలేను, నా రాజీనామా లేఖను సమర్పిస్తున్నాను అని నిన్న రాత్రి స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ చేశారు. మల్కాజ్గిరి ప్రజల కోరిక మేరకు, అదేవిధంగా నా కార్యకర్తల కోరిక మేరకు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నా వెల్ విషర్స్ కోరిక మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను. తప్పకుండా విదిన్ నో టైం నేను ఏ పార్టీలో చేరబోతా ఉన్నానో తెలియజేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఈ రోజు పొద్దున మీడియాతో మాట్లాడుతూ రాజీనామా లేఖను నేను ప్రగతి భవన్ కి పంపించేశాను. సో బీఆర్ఎస్ లో నేను ఇంకా ఇమడలేను, ఆ వాల్యూ లేని చోట నేను ఇంకా ఉండలేను అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ ఆ లెటర్ ఎప్పుడైతే సీఎం కేసీఆర్కి రాసిన రిజిగ్నేషన్ లెటర్లో కూడా చాలా అంశాలని లేవనెత్తారు. ఇంత పార్టీని బలోపేతం చేయడానికి మల్కాజ్గిరిలో అండ్ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎలక్షన్స్లో అసలు మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ అనేదే లేదు. అట్లాంటిది బీఆర్ఎస్ పార్టీని నేను మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలో నిలబెట్టిన వ్యక్తిని, నేను నా సొంతంగా నేనేమి అడగలేదు 2 టికెట్లు. సీఎం కేసీఆర్ గారే ఒకసారి ఒక సభలోనో లేకపోతే బయట ఎక్కడో కలిసినప్పుడు నా కొడుకుని చేసి నా కొడుకుని తనే రాజకీయాల్లోకి అతన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకురా, ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆయన ఎంకరేజ్ చేశారు. ఆయన చెప్పారు కాబట్టే నా కొడుకును కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. అండ్ మెదక్ టికెట్ ఆశించాను, అందులో తప్పేముంది, మేము గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నాము. బీఆర్ఎస్ పార్టీకి టికెట్ ఇవ్వడమే కాదు, గెలుపు కూడా ముఖ్యమే కదా. ఆ గెలుపు నేను ఇవ్వగలుగుతా, ఎందుకంటే సర్వేలు కూడా చేయించుకున్నప్పుడు 80% నా కొడుకే గెలవబోతున్నాడు అంటే రోహిత్ ఎవరైతే ఉన్నారో మైనంపల్లి హనుమంతరావు కొడుకు మెదక్కి సంబంధించిన టికెట్ ఆశించారు. ఆ టికెట్ రాకపోవడం వల్లే ఇదంతా లొల్లంతా నడిచింది. సో అందులో భాగంగానే ఆయన క్లియర్ కట్గా చెప్పారు, నా కొడుకు అండ్ నేను ఇద్దరికి టికెట్స్ ఇస్తే మల్కాజ్గిరి నుంచి నేను, మెదక్ నుంచి నా కొడుకు గెలిచి తీరుతాం, బీఆర్ఎస్కి 2 గెలుపు ఇస్తాము అనేసి చాలా ధీమా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. కానీ మెదక్లో ఆల్రెడీ పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే. సో హరీష్ రావే కావాలని నా కొడుక్కి టికెట్ ఇప్పించలేదు, ఆయన్నే అడ్డుపడ్డాడు. సో అందులో భాగంగానే నా కొడుక్కి టికెట్ దక్కలేదు అని డైరెక్ట్గానే హరీష్ రావు మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు తిరుమల వెళ్ళినప్పుడు. సో అక్కడి నుంచి టోటల్గా మైనంపల్లి హనుమంతరావు టోటలీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈయన మీద డెఫినెట్లీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలామంది బీఆర్ఎస్ లీడర్స్ మాట్లాడినటువంటి సిచ్యువేషన్. అండ్ స్వయంగా కేటీఆర్ఏ ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారు, తప్పులేదు అంటే మీకు టికెట్ రావాలి అనుకున్నారు, మీ కొడుక్కి టికెట్ రావాలనుకున్నారు, తప్పులేదు. కానీ ఇట్లా విమర్శలు చేసేటప్పుడు ఎవరిని విమర్శిస్తున్నావు? హరీష్ రావు అనేది పార్టీలో ఒక పిల్లర్, బీఆర్ఎస్కి 1 of the పిల్లర్. అట్లాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం తప్పు, నేను ఖండిస్తున్నాను అని డైరెక్ట్గానే కామెంట్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత కూడా సేమ్ అదే, లేదు క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు డెఫినెట్లీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అంటూ తను కూడా హరీష్ రావుని వెనకేసుకొచ్చిన సిచ్యువేషన్. అండ్ ఈ హనుమంతరావు ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడారో వాటిని కూడా ఖండించారు. పార్టీ చూసుకుంటుంది, క్రమశిక్షణ చర్యలు డెఫినెట్లీ ఉండబోతున్నాయని ఇట్లాంటి సంకేతాలు ఇచ్చారు. కేటీఆర్ అండ్ కవిత మాట్లాడిన తర్వాత చాలా మంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడిన సిచ్యువేషన్, అసలు నువ్వెంత, నీ స్థాయి ఎంత, నువ్వు కంప్లీట్లీ అక్రమార్జన చేసావు, లేదంటే భూ కబ్జాలు చేసావు, లేకపోతే నీ గురించి తెలియని వారు ఎవరైనా ఉన్నారా, ఇట్లాంటి ఆరోపణలు కూడా చాలా మంది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు చేసినటువంటి సిచ్యువేషన్. సో అప్పటి నుంచి ఎవరైనా అనుకున్నది ఏంటి అంటే డెఫినెట్లీ మైనంపల్లి హనుమంతరావుపై కఠినమైన చర్యలు ఉండబోతున్నాయి, క్రమశిక్షణ చర్యలు డెఫినెట్లీ ఉండబోతున్నాయని అందరూ కూడా ఆ రోజు నుంచి అనుకున్నారు. కానీ ఈ ఎపిసోడ్ జరిగే ఆల్మోస్ట్ 1 month అవుతుంది. మొన్న రీసెంట్లీ మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు తిరుపతి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈరోజు ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి,
అంటే బీఆర్ఎస్ పార్టీకి నేను ఇంత చేస్తే పార్టీ మాత్రం నన్ను పట్టించుకోలేదు, నేను 2 టికెట్లు అడగడానికి కూడా కారణం ఉంది, సీఎం కేసీఆర్ స్వయంగా నా కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురా, నేనున్నాను కదా, ఎదిగే ఛాన్స్ ఉంది అండ్ ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంది అని తను చెప్పారు కాబట్టి మెదక్ నుంచి కంటెస్ట్ చేద్దాం అనుకున్నాము అండ్ ఆ గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నాము. 80% నా కొడుకే గెలవబోతున్నాడు అని కూడా సర్వే ప్రకారం ఉంది కాబట్టి మాకెందుకు టికెట్ ఇవ్వరు అనే దాంట్లో అసలు అందులో తప్పేముంది అని క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్. అండ్ ఇంకో ఆరోపణ కూడా చేశారు. ఆయన ఏమంటున్నారంటే ఎప్పుడైతే నేను మా కొడుక్కి టికెట్ ఇవ్వరా అని అడిగినప్పుడు మాత్రం ఎవరైతే ఆయన చుట్టూ 5 నుంచి 6 వేల మంది ఆయన క్యాడర్ కావచ్చు, ఆయన ఫాలోవర్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద నేను ఎప్పుడైతే ఇట్లాంటి వ్యాఖ్యలు చేశానో అప్పటి నుంచి కూడా అక్రమ కేసులు పెడుతున్నారు, మా క్యాడర్ని టార్గెట్ చేశారు, కొంతమంది అయితే అప్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు, ఇది ఎంతవరకు న్యాయం అని క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్. సో నా క్యాడర్ని టోటల్లీ కార్నర్ చేస్తున్నారు ఆర్ నా క్యాడర్ని టోటల్లీ ఇబ్బంది పెడుతున్నారు, అయినా నేను దేనికి భయపడను, ఎందుకంటే నాకు బలం ఉంది, నేను డెఫినెట్లీ ఈసారి ఎన్నికల్లో కంటెస్ట్ చేయబోతున్నాను, నేను కంటెస్ట్ చేస్తాను, నా కొడుకు కూడా కంటెస్ట్ చేయబోతున్నాడు అని మాత్రమే చెప్పారు. కానీ ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ముందు నుంచి కూడా ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది అనే వార్తలు ఎప్పటి నుంచి అయితే వచ్చాయో అప్పటి నుంచి కూడా మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్లోకి టచ్లోకి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఓపెన్గా ఆఫర్ ఇచ్చారు ఈయనకు అండ్ ఈయన కొడుక్కి అని ఒక వార్తలు అయితే వస్తున్నాయి. కానీ బీఆర్ఎస్లో ఎట్లయితే ఇద్దరికి ఒక ఫ్యామిలీలో ఇద్దరికి టికెట్లు ఇక్కడే బీఆర్ఎస్లో పాసిబుల్ కాలేదు, అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఒక డిక్లరేషన్లోనే వాళ్ళు అనౌన్స్ చేసి ఉన్నారు, ఫ్యామిలీలో ఓన్లీ 1 టికెట్, ఇద్దరికి టికెట్లు ఇచ్చే అవకాశమే లేదు అని చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైపు ఎట్లా చూస్తారు, కాంగ్రెస్ పార్టీ వైపు మైనంపల్లి హనుమంతరావు పోతున్నాడని ఎట్లా అంటారు, ఇది కూడా ఒక పెద్ద క్వశ్చన్ అన్నమాట. ఒకవేళ మైనంపల్లి హనుమంతరావుకి అండ్ ఆయన కొడుక్కి టికెట్ ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్స్ వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళ భార్యకు టికెట్ అడుగుతున్నారు ఎప్పటి నుంచో, ఇట్లా రకరకాలుగా అంటే భార్యకి భర్తకి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ పద్మావతి అండ్ దెన్ సీతక్క అండ్ వాళ్ళ కొడుక్కి, ఇట్లా జానారెడ్డి వాళ్ళ ఇద్దరు కొడుకులకి అడుగుతున్నారు. సో ఒకవేళ ఇంత కొత్తగా జాయిన్ అయిన పారాషూట్ వేసుకొని జాయిన్ అయినటువంటి నాయకులకే ఇద్దరికి టికెట్ ఇస్తే మరి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకొని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మాకెందుకు ఇవ్వరు అనే క్వశ్చన్ రాదా? ఇక్కడ ఓన్లీ గెలిపే ప్రామాణికమా, లేదంటే ఇవన్నీ తీర్మానాలు ఏవైతే చేశారో కాంగ్రెస్ పార్టీ కట్టుబాట్లు ఆర్ నిబంధనలు ఏవైతే చేశారో అవన్నీ పక్కన పెట్టేస్తారా? ఇది కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ అనమాట. నిజంగానే మైనంపల్లి హనుమంతరావుకి ఒక ప్రామిస్ లభించిందా, అయితేనే రాజీనామా లేఖ సమర్పించారా? ఇది అతి పెద్ద క్వశ్చన్ అనమాట. ఒకవేళ ప్రామిస్ జరిగి ఉంటే, ఒకవేళ ప్రామిస్ నిజంగానే కాంగ్రెస్ నుంచి వచ్చి ఉంటే మరి 2 టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతోందా? కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారి వీళ్ళిద్దరికి టికెట్ ఇచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? కాంగ్రెస్ పార్టీ నిజంగానే సహకరిస్తుందా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ సహకరిస్తుందా? లేదంటే అధిష్టానం నుంచి ఎట్లాంటి సిగ్నల్ రాబోతోంది? ఆర్ మైనంపల్లి హనుమంతరావుకి సంబంధించిన 2 టికెట్లు ఒకవేళ ఓకే అయితే మరి ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ టికెట్లు రాబోతున్నాయా? అంటే ఫ్యామిలీకి 2 టికెట్లు ఇవ్వబోతున్నారా? మరి ఇది కూడా అనుకోవాలా? మరి అట్లాంటప్పుడు మొన్నటి వరకు ఒక లొల్లైతే నడిచింది, ఫ్యామిలీస్కే టికెట్లు ఇచ్చుకుంటా పోతుంటే మరి సెకండ్ అండ్ థర్డ్ క్యాడర్కి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళు ఎప్పుడు టికెట్ ఆశతోనే అలానే ఉండిపోవాలా? ఇంకెప్పుడు కంటెస్ట్ చేయడానికి అసలు అవకాశమే రాదా? పోరాటాలు చేసిన మేము, 9 ఏళ్ల పాటు అధికారం లేకపోయినా సరే కాంగ్రెస్ జెండా మోసింది మేము, మాకు టికెట్లు ఇవ్వకుండా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు టికెట్లు ఎట్లా ఇస్తారు? ఇట్లాంటి క్వశ్చన్ మార్క్స్ అయితే డెఫినెట్లీ రాబోతున్నాయి. పోనీ బీజేపీ వైపు చూస్తున్నాడా అంటే మనందరికీ తెలిసిందే బీజేపీ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. చాలా మంది బీజేపీలో ఉన్నటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది అగైన్ కాంగ్రెస్ వైపే చూస్తున్నట్టు, కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నట్టు ఈ వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది ఇమిడే అంత స్పేస్ ఉందా? వేరే పార్టీల నుంచి ఆకర్షిస్తున్నారు, దట్స్ ఫైన్,
కానీ ఇంతమంది టికెట్లు ఆశిస్తే ఎక్కడన్నా అకామిడేట్ చేస్తారు? కొత్త కొత్త కుమ్ములాటలకి దారి తీయదా? ఇది స్ట్రాంగ్ అని అవుతుందా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే గందరగోళం వైపు వెళ్తోందా? ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వినిపిస్తున్నాయి. సో బీజేపీ వైపు వెళ్తారా అంటే చాలా మట్టుకైతే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ లో. ఇంకొక ఆప్షన్ ఒకటి ఉంది, అది ఏంటి అంటే ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడం. ఫస్ట్ అయితే ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసేసి ఒకవేళ నిజంగానే గెలిస్తే అధికారం ఏ పార్టీ అయితే చేపడుతుందో డెఫినెట్లీ ఆ పార్టీ వాళ్ళని తీసేసుకుంటుంది. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఎవరైనా ఎటువైపు అయినా వెళ్ళొచ్చు, గెలుపు మాత్రమే ముఖ్యం. ఇక్కడ అంతా ఏది చూసినా సరే లాస్ట్కి గెలుపు మాత్రమే ముఖ్యం. నిజంగానే మైనంపల్లి హనుమంతరావు ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా కాంటెస్ట్ చేసినా గెలిసే అంత సత్తా ఉందా? సో ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే బీఆర్ఎస్కి రాజీనామా చేశారా? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట. క్యాడర్తో మాట్లాడిన తర్వాతనే డిసిషన్ తీసుకున్నాను అనేసి అయితే మైనంపల్లి హనుమంతరావు చెప్తున్న సిట్యువేషన్. అయితే ఈ రోజు ఢిల్లీ వెళ్లారు మైనంపల్లి హనుమంతరావు. సోనియా అండ్ రాహుల్ గాంధీ సమక్షంలోనే ఆయన జాయిన్ కాబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు, కానీ ఢిల్లీ వెళ్లారంటే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రామిస్ అయితే లభించింది అన్నట్టయితే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి, ఎందుకంటే నిన్న రాత్రి వీడియో పోస్ట్ చేసిన తర్వాత కానీ తెలియదు మైనంపల్లి హనుమంతరావు ఒక డిసిషన్ తీసుకున్నారు అని. సో ఒకవేళ ఈ రోజు ఏమైనా ఫైనల్ అయి ఉంటే మాత్రం ఈ వార్త కూడా ఎప్పుడో అప్పుడు మనకు బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏంటి అని అంటే మైనంపల్లి హనుమంతరావు ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అనేసి. సో మనమందరం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.